హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 15వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 15వ భాగం. తను వచ్చి ఇంట్లో తోడుగా ఉండాలనుకుంటే బెట్టు చూపించినట్లు దూరంగా మసిలినవాడు తను ప్రయాణం అయ్యేసరికి బెంగపడుతున్నాడా? ఎవరినైనా దాసోహం అనిపించగలదని తన అందం మీద ఒక విధమైన నమ్మకం, గర్వం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక వంశీ ప్రవర్తన వలన ఆ అభిప్రాయం సడలింది. అయితే వంశీ గాంభీర్యం నిజం కాదన్నమాట. పైకి మర్యాదస్తుళ్లా గంభీరంగా నటించి ఇప్పుడు అసలైన మగవాడిలా నిజస్వరూపం చూపిస్తున్నాడు కాబోలు. తిలోత్తమ పెదవులపైకి చిన్న విజయదరహాసం వచ్చింది. వయ్యారంగా వంశీ భుజాలపై చేతులు వేసి, సరే బావా, నువ్వు ఉండిపోమంటే వెళ్ళగలనా చెప్పు, కానీ నాకు బోర్ కొట్టకుండా చూసుకోవాలి. మరి ఇంట్లో వంట గింట లాంటివన్నీ బంద్ చేసేసి అలా రోజంతా బయట తిరుగుదామా అని అడిగింది. వంశీ చిరునవ్వుతో చూసి, నువ్వెలా అంటే అలానే చేద్దాం అంటూ హుషారుగా లేచి నిలబడ్డాడు. ఒక్క 5 నిమిషాలు, రెడీ అయి వస్తాను అంటూ తిలోత్తమ తూనీగలా పరుగు పెట్టేసింది తన గదిలోకి. పార్వతికి ఇంట్లో వంట చేయాల్సిన అవసరం లేదని 2 రోజుల తర్వాత 3వ రోజు చెప్పేసరికి పార్వతి ఆశ్చర్యంగా చూసింది తిలోత్తమ వైపు. ఏమిటలా చూస్తున్నావు? చెప్పింది అర్థం కాలేదా అంది తిలోత్తమ దురుసుగా. పార్వతి కొంచెంగా నసుకుతూ అడిగింది. పెద్దమ్మగారు దగ్గరికి పోయేస్తున్నారా అమ్మా? రోజు బయటనే తింటే మీ ఆరోగ్యం సంగతి ఏటమ్మా? నా వంట బాగుండట్లేదా? మేము అత్తయ్యని చూడటానికి వెళ్తున్నామని నీకెవరు చెప్పారు? నేను పేషెంట్ని చూసుకోవడానికి వచ్చిన నర్సును కాను. బావకి సరదాగా తోడుగా ఉండటానికి వచ్చానంతే. అయినా ఈ వివరాలన్నీ నీకు అనవసరం. చెప్పింది చేయడమే నీ పని. ఎదురు ప్రశ్నలు వేయకు. నాకెవరైనా ఎదురు చెప్తే కోపం వచ్చేస్తుంది. ఈ ఇంట్లో నువ్వు పని చేయాలనుకుంటే నా మాట వినాల్సిందే, అర్థమైందా? ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పిన తిలోత్తమ మాటలకు పార్వతి మౌనంగా తలాడించింది, అలాగే అన్నట్టు. అయితే కళ్ళల్లో మాత్రం నిరసన్ను, అసమ్మతిని చూపించకుండా ఉండలేకపోయింది. తిలోత్తమ అది గమనించింది కానీ ఏమనాలో తోచక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. పెళ్లి జరిగాక వీళ్ళ సంగతి చూడొచ్చులే అనుకుంది. వెళ్తూ పార్వతి వైపు ఉరుముతున్నట్లుగా చూసింది. పార్వతి మాత్రం ఏమాత్రం భయం లేని దానిలా నిట్టూర్చి గదులు శుభ్రం చేసే పనిలో పడింది. 4 రోజులు అలా ఏ బాధ్యతలు లేని వాళ్ళల్లా, జంట పక్షుల్లా ఎగురుతూ బయట తిరిగిన వాళ్ళు ఆ రోజు అలసిపోయినట్లుగా కూర్చున్నప్పుడు వంశీని చూస్తూ తిలోత్తమ అంది. బావా, ఇలా సరదాగా నచ్చిన చోటకు వెళ్ళి వస్తూ ఉంటే చాలా బాగుంది కదూ? చిరునవ్వుతో చూసి అవును అన్నట్లుగా తలూపాడు వంశీ. తిలోత్తమ హుషారుగా అతని దగ్గరికి వచ్చి, బావా, నాకో సందేహం. నువ్వు సుమజ కూడా ఇలా సరదాగా తిరిగేవాళ్ళా అని అడిగింది. వంశీ నిర్లిప్తంగా నిట్టూర్చాడు. అబ్బే లేదు, తనకి ఇలాంటి సరదాలు లేనే లేవు. ఆ మాటలకి అవునా అంటూ తిలోత్తమ పెద్దగా నవ్వింది. అవును బావా, బయట హోటళ్ళు, పార్కులు అంటూ తిరుగుతూ ఉంటే అంత సరదాగా ఉంటోందా? ఇంటికి రాగానే ఏమిటో చాలా బోర్గా అనిపిస్తోంది. ఈ చిన్న ఇంట్లో గుడుగుంజం తిరిగినట్లుగా ఉంటుంది. నాకు ఈ 4 రోజులకే ఇలా అనిపిస్తుంటే, అబ్బా, నువ్వు పుట్టినప్పటి నుండి ఇదే ఇంట్లో ఎలా ఉంటున్నావు? తొందరలోనే మనం ఓ పెద్ద ఇల్లు చూసుకుని మారిపోదాం, ఏమంటావు? అంటే 4 రోజులకోసారి ఇల్లు మారాలనే కోరిక కలుగుతుందా? ఆశ్చర్యంగా చూశాడు తిలోత్తమ వైపు. ఒకసారి ఏదో మాటల మధ్య సుమజను తను అడిగాడు. నిజంగా మీ అమ్మగారు చెప్పటం వల్ల కాకుండా ఈ చిన్న ఇల్లు నీకు నచ్చిందంటావా అని. సుమజ చిన్నగా నవ్వి గుసగుసగా చెప్పింది. నిజంగా ఇల్లు బాగా పెద్దదైతే ఇద్దరం చేరో మూల ఉన్నట్లుగా ఉంటాం. అదే ఇల్లు కొంచెం చిన్నదైతే ఇద్దరూ ఎప్పుడూ ఒకరు వెంట మరొకరుగా జంటగా తిరగచ్చు, అవును కదూ అంది. ఏమిటి బావా, నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా అలా ఆలోచనలో పడిపోయావు? ఇలా సుమజ నిన్నెప్పుడూ అడగలేదేమో కదూ అంటూ తిలోత్తమ రెట్టించేసరికి వంశీ ఆలోచనల నుండి ఉలిక్కిపడి బయటకొచ్చాడు. వంశీ నిట్టూరుస్తూ అన్నాడు. చెప్పానుగా, తన అభిరుచులు, ఇష్టాలు అన్నీ వేరే అని. నీలా హుషారుగా ఉంచటం తనకి తెలీదు. పాతకాలం మనిషి. నీ పరిచయం తర్వాత నాకు మనిద్దరమే సరిజోడి అనిపిస్తోంది. నువ్వెలా అంటే అలాగే చేద్దాంలే. చూద్దాం, మంచి ఇల్లు కొంచెం పెద్దది దొరికితే తీసుకుందాంలే. ఆ మాటలకు అతిశయంతో పొంగిపోతూ, ప్రయత్నం చేస్తే ఎందుకు దొరకదు అంది తిలోత్తమ. ఆ తర్వాత 2 రోజులకే తిలోత్తమ వంశీని అడిగింది. ఇల్లు ఏదైనా పెద్దది దొరికిందా బావా అని. వంశీ ఆశ్చర్యంగా చూస్తూ, ఇంత తొందరగానా
అన్నాడు. అసలు నువ్వేమైనా చూసావా? నాకు చూపించనే లేదు. అవును, అప్పుడే అనుకోలేదు, అందుకే ఆ ప్రయత్నమే చేయలేదు అన్నాడు. మనం పెద్ద ఇల్లు ఒకటి చూసుకుని పెళ్లి చేసుకుని అత్తయ్యను అక్కడికి తీసుకువచ్చేస్తే అప్పుడు అత్తయ్య ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉండొచ్చని చెప్పాగా. తిలోత్తమ మాటలకు వంశీ చిరునవ్వుతో చూసి, నేను చెప్పాగా అమ్మ ఆరోగ్యం బాగుపడ్డాకనే అవన్నీ అని అన్నాడు. అంటే నేను చెప్తున్నా కూడా వినవా? సూటిగా చూస్తూ ప్రశ్నించింది తిలోత్తమ. నా మనసులో ఒక ఆలోచన ఉంది, అది ప్రయత్నించి చూడాలనే ఉద్దేశం ఉంది. ఏమిటో అది? తిలోత్తమ ప్రశ్నకు వంశీ సరదాగా నవ్వేస్తూ, అదేమిటో ఇప్పుడే చెప్పకూడదు, వెండి తెరపై వేచి చూడాల్సిందే అన్నాడు. ఈ తమాషా కబుర్లకేంగానే అదేమిటో చెప్పు ముందు. మాటల్లోనే తిలోత్తమ గారాం చూపించింది. తమాషా కాదు, ఖచ్చితంగా చెప్తున్నా అన్నాడు వంశీ. ఏమిటో అంటూ నిట్టూర్చిన తిలోత్తమ, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను అంది. వంశీ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు నలిగిపోతున్నావా? అందరూ అంటే ఎవరని ఉద్దేశం అని అడిగాడు తిలోత్తమని. ఆమె మళ్ళీ నిట్టూర్చింది. అటేమో మా వదిన, ఇటేమో నువ్వు. మానుష్ ఏమంటోంది? నేనేం నీ మాటను కాదంటున్నాను, రోజు నువ్వు చెప్పినట్టే నీ వెంటే తిరుగుతున్నా కదా తగ్గుతూ అన్నాడు. అది మాత్రమే సరిపోతుందా? పెళ్ళి అనగానే ముందు మీ అమ్మ ఆరోగ్యం ముఖ్యం అంటావు, అటేమో మా వదినికి ఆ స్థలం కావాలని గోలా, నాకేమో అంటూ మాటలు ఆపేసి ఫక్కుని నవ్వేసింది. వంశీ ఆసక్తిగా చూసి, ఆపేశామే, చెప్పు నీకేమిటి అని అడిగాడు. తిలోత్తమ కొంచెంగా తల ఉంచుకుని ముసిముసి నవ్వుతూ చెప్పింది, నాది పెళ్ళిగోల. వంశీ కూడా సరదాగా నవ్వేసి, నీ సంగతి సరే, మా అనూషకి ఇంకా ఆ స్థలం మీద ఆశ ఉందా అని అడిగాడు. అదేమిటి బావా అలా అంటున్నావు? మా వదిన అందుకేగా నన్ను ఇక్కడికి పంపింది, రోజు అడుగుతూనే ఉంటుంది పెళ్ళికి దారి తీసేంత ప్రేమ వ్యవహారం నడుస్తోందా అని. అందాల రాకుమారి లాంటి నాకు రాకుమారుడు లాంటి తన అన్నయ్యతో పెళ్లి కుదుర్చినందుకు గాను తనకి పెళ్లి కానుగ్గా ఆ స్థలం రాయించే బాధ్యత నాదేనని హెచ్చరించింది కూడా అంటూ తిలోత్తమ చిన్నగా నవ్వింది. ఒక క్షణం ఆగి మళ్ళీ చెప్పింది తిలోత్తమ, అయినా బావా నువ్వేం కంగారు పడకు, నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఆ స్థలం తనకు రాయించినా కానీ నేను ఒక కండిషన్ పెడతాను, వాళ్ళు కట్టుకున్న ఇంటిపై 2 ఫ్లోర్లు మనము వేసుకుంటామని. అంతా వాళ్ళకే దారాదత్తం చేసే ఉద్దేశం నాకు లేదు. వంశీ విస్తుపోయినట్లు చూశాడు తిలోత్తమ వైపు. దేనికంత ఆశ్చర్యం ఆలోచన అడిగింది వంశీని. తిలోత్తమ ప్రశ్నకు వంశీ, అందరూ ఎంత బాగా ఆలోచిస్తున్నారా అని అంటూ జవాబిచ్చాడు. మరి ఎవరి స్వార్థం వారికి ఉండదా? ఏదో ఆలోచిస్తూ అవునన్నట్లు తలూపిన వంశీతో తిలోత్తమ చెప్పింది, బావా నీకు చెప్పడం మర్చిపోయా, రేపు సుమజ వాళ్ళ అమ్మగారితో కలిసి, అదే వాళ్ళ బంధువులో స్నేహితులో ఈ ఊళ్ళో ఉన్నారుగా, వాళ్ళ ఇంటికి వస్తోందట. ముందుగా మన ఇంటికి ఇక్కడికి చూసిపోవడానికి వస్తానంది. ఫోన్ చేసి చెప్పిందిలే, నేను ఫోన్ తీసి నువ్వు బయటకు వెళ్ళావని చెప్తే నీకు ఈ మాట చెప్పమంది. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని రేపే అమలు చేసి చూస్తా. ఏమిటో ఆలోచన? వంశీ ఆసక్తిగా అడిగాడు. తిలోత్తమ నవ్వింది. నేను మాత్రం ఎందుకు చెప్తాను, వెండి తెరపై వేచి చూడాల్సిందే అంది. గడుసు దానివే వంశీ అనగానే ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు. మరునాడు తిలోత్తమ వంశీ ఇద్దరూ ముందు గదిలో కూర్చుని కాఫీ తాగుతున్న వేళ సుమజ వచ్చింది అక్కడికి. చేతిలోని కాఫీ కప్పు పక్కన పెట్టేసి తిలోత్తమ తన మీదకు వంగి పెద్దగా నవ్వుతుంటే హఠాత్తుగా ఆమె ఎందుకు అంతగా నవ్వుతుందో అర్థం కాని వంశీ కొంచెం బిత్తరపోతూ చూశాడు. గేటు వైపు చూపులతోనే చూపించి తిలోత్తమ, నీ మాజీ వస్తోంది అంది. గుమ్మం దగ్గర సంకోచంగా నిలబడిన సుమజతో తిలోత్తమ, రా సుమజ వచ్చి కూర్చో అంది. సుమజ లోపలికి రాగానే వంశీతో, బావా అత్తయ్యని చూడటానికేగా సుమజ వచ్చింది, అందరం వెళ్దాం, నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అవ్వు, ఈ లోపు నేను మాట్లాడుతూ ఉంటా అంది. నీతో మీ అమ్మగారు వచ్చారని అన్నావుగా, ఆవిడ రాలేదే? తిలోత్తమ ప్రశ్నకి సుమజ మెల్లగా జవాబిచ్చింది. అమ్మ అక్కడికే, అంటే హాస్పిటల్కే వస్తానని చెప్పింది, నేను ఈ లోపుగా ఇటు వచ్చాను. తిలోత్తమ వంశీ వైపు చూడగానే అతను లేచి నిలబడి, సరే నేను 5 నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. చెప్పినట్లుగానే కాసేపట్లోనే రెడీ అయి అక్కడికి వంశీ వచ్చాడు. అతను వచ్చి రాగానే సుమజ లేచి నిలబడి ఎర్రబడ్డ మొహంతో అతనితో, మీ మనసు మారితే ఆ విషయం తెలియచేయటానికి మీరు అంత సంకోచించాల్సిన అవసరం లేదు, నేనేం గొడవ పెట్టుకోను, ముందుగానే మీ ప్రవృత్తి బయట పెట్టినందుకు సంతోషమే, మీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను
అని చెప్పి ఒక్క క్షణం ఆగి, మా అమ్మతో కలిసి అత్తయ్యను, అదే మీ అమ్మగారిని చూసి అటే వెళ్ళిపోతాం అంటూ వంశీ తిలోత్తమ వైపు చూసి బయటకు చకచకా వెళ్ళిపోయింది. ఏమీ అర్థం కాని వంశీ తిలోత్తమ వైపు ఏమిటిది అన్నట్లుగా చూశాడు. తిలోత్తమ నిట్టూర్చింది. బావా, నిన్ననే నీకు చెప్పానుగా, ఆ ఆలోచన ఇదే. సుమజ నీతో తన పెళ్లి జరుగుతుందని అనుకుంటుందేమోనని ఆ విషయం మర్చిపోమని చెప్పి మన పెళ్లి జరగబోతోందనే విషయము చెప్పాను. మరి నేను నా దారిలో ఏ విధమైన అడ్డంకులు లేకుండా చేసుకోవాలిగా. ముందుగా తన్నే అనుకుని ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నందుకు ఏమైనా గొడవ చేస్తుందేమోనని కొంచెం సందేహించాలే. వంశీ నిట్టూర్చాడు. తను అలాంటి గొడవేం చేయకుండా హుందాగా తప్పుకుంటానని అంటుందని నాకు తెలుసు. అయితే తన్ను కాదనుకున్న వాళ్ళదే దురదృష్టం కానీ తంది కాదు. వంశీ మాటలు వింటూనే ఏమిటి అంటూ తిలోత్తమ కోపంగా చూస్తూ మాట సాగదీసింది. వెంటనే వంశీ అలా అని తను అనుకుంటుందని నేను చెప్పబోతున్నానులే డార్లింగ్ అనగానే నిజమా అంటూ తిలోత్తమ మెలికలు తిరిగిపోయింది వయ్యారంగా. బావా, నువ్వు అలా నన్ను పిలిస్తే అబ్బా ఎంత బాగుందో అంది చూపుల్లోనే మురిపాన్ని కుమ్మరించేస్తూ. మనకిష్టమైన వాళ్ళని అలాగే కదా పిలవాలి. నువ్వు నీకు తెలియకుండానే నాకెంతో సహకరిస్తూ మంచి చేస్తున్నావుగా, మరి నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడటం సహజమేగా. వంశీ మాటలకు తిలోత్తమ ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి బావా, నేను నీకేం సహాయం చేస్తున్నాను? చెప్పానుగా నీకే తెలియకుండా చేస్తున్నావని. అదేమిటో వివరం ఇప్పుడు కాదులే, నీకే తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు అని వంశీ అనగానే తిలోత్తమ పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. అవును కదా, ఒంటరిగా ఉంటున్న వాడికి తోడు నీడగా ఉండి సరదాగా కాలక్షేపం కలిగించడం అంటే సహాయం చేస్తున్నట్లేగా అనుకుంది తిలోత్తమ. ఇంతటితో మధుర భావన నవల్లోని 15వ భాగం సమాప్తం. వచ్చే వారం 16వ భాగంతో కలుద్దాం.